లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి 100 కోట్లు వెంకటరమణారెడ్డికి? ఎక్కడి నుంచి వచ్చాయి? మేము సంపాదించుకున్న భూములు 100 కోట్లు ఎట్లా సంపాదించారు? మా తాతల నుంచి సంపాదించినాం. అక్రమం అనేది ₹1 కూడా ఎక్కడ తీసుకున్న దాఖలేదు. ఎవరైనా ₹1 తింటాడు అంటే ఇప్పుడు ఈ క్షణమే రాజీనామా చేసి తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు మా నాన్న సంపాదించిన భూములు కొనిపెట్టిరు. అప్పుడు ఏదో 2000కు 1000కి గజం ఎకరం కొన్నటువంటి భూమి ఇలా 2 కోట్లు 3 కోట్లు అయింది. అది కాపాడితే మా తండ్రి గారు అమ్ముకోలేదు, తాతగారి నుంచి అట్లనే ఇచ్చారు. మేము అమ్ముకున్నాం, మా పిల్లలకు ఉండదు ఇక. కాబట్టి మేము మీ కుటుంబ సభ్యులు మీ సొంత చెప్పే చేసినాము. ఆల్రెడీ టీవీ ఇంటర్వ్యూలలో చాలా సార్లు చెప్పా, మొత్తము ప్రజలకి ఇచ్చేస్తున్నాము. గెలిచినా సంపాదించలేను, గెలవకున్నా సంపాదించలేను. కాబట్టి ఏదైతే ఉందో ₹1 కోటి మందం ఏదైతే ఉందో ఆ ₹1 మనం బతకాలి. దానికి మీరు సిద్ధమైన అడిగితే బాబు ఒప్పుకున్నాడు, భార్య ఒప్పుకున్నది, అన్నీ చేశాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దానికి ఏముంది? ఎంత కావాలండి ఓ మనిషి బతకాలంటే? లగ్జరీ అనే పదాన్ని పక్కన పెడితే సుఖము అనే పదాన్ని దగ్గరికి తీసుకుంటే తృప్తి అనే మాటతోనే ఏది ఉన్నా నడుస్తుంది. 3 పూటల భోజనం, ఇంత ఒక చిన్న ఫ్యాను, ఇంట్లో పడుకుంటే మనకు ఉదయం లేచి మనకు ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా, డోర్ కొట్టకుండా, పొద్దున్న లేచి అప్పులోళ్ళు మన ఇంటికి రాకపోతే వాడు కోటీశ్వరుడు. కానీ ఎందుకు ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం? పొద్దున్న లేచి నుంచి రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా, మధ్యాహ్నం పంపిస్తా, సాయంత్రం పంపిస్తా, ఇక రేపు కలుస్తా, ఎల్లుండి కలుస్తా, ఎన్ని రోజులు, ఎన్ని బండ్లు ఉంటాయి, ఎంతమంది నౌకర్లు ఉంటాయి, ఎన్ని కోట్ల బిల్డింగ్ ఉంటాయి, ఏం లాభం లేదు. నిజమైన అదృష్టవంతుడు, నిజమైన కోటీశ్వరుడు మనశ్శాంతిగా పడుకొని ప్రశాంతంగా తిన్నోడే. ఇప్పుడు 100 కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు 8 నెలల్లో మీ కాన్స్టిట్యున్సీలో? మనం ఇప్పుడు ఇక్కడ మనం 100 ఏదైతే 150 కోట్లు అని చెప్పినామో దాంట్లో ఫస్ట్ కల్లాలు, రైతు కల్లాలే ఇస్తామని చెప్పినాం. రైతు కల్లాలకు రెడీమిక్స్ ప్లాంట్ రెడీ అవుతున్నది. ఊర్లలోకి పోయినాము, ల్యాండ్స్ 150 కోట్లు అన్నారు, 150 crores కాన్స్టిట్యున్సీకి చేసి పెడతామని చెప్పినాం. ఇప్పుడు రైతు కల్లాల కోసము రెడీమిక్స్ ప్లాంట్ ఫౌండేషన్ అయిపోయింది, స్టార్ట్ అయింది. 15-20 రోజులలో మిక్సింగ్ చాలా అయిపోతుంది. సో నెక్స్ట్ ల్యాండ్స్ అన్ని ఫైనల్ చేసారు. ఇప్పుడు ఈ వారం 10 రోజులలో బోర్లు వేసేస్తాం. బోర్స్ వేయంగానే కరెంట్ కనెక్షన్ తీసుకొని రెడీ మిక్స్ వేసేస్తాం. కల్లాలు అయిపోతాయి, 100% కల్లాలు చేసేస్తాం. ఈ కల్లాల్లో రైతులు రోడ్డు మీద ఉండద్దు, రైతు పంట నానద్దు, రైతు ఏడపు ఉండద్దు, రైతు సంతోషంగా ఉండాలి. కాబట్టి అక్కడే రైతు కళ్ళము, పడుకోవడానికి 100 మంది పడుకోవడానికి ఒక షెడ్డు, ఒక 100 టార్పాలిన్, ఆ కళ్ళంలో టార్పాలిన్ కవర్ కప్పెంత మొత్తం టార్పాలిన్ కవర్ చేసే ఒక స్టోర్ రూము, అక్కడే ఒక వాటర్ ట్యాంక్, అక్కడే ట్రాన్స్ఫార్మర్, బోరు, మోటార్ అన్నీ అక్కడే పెట్టేస్తున్నాం. రైతుకు 24/7 అక్కడ సర్వీస్ ఉంటుంది. అక్కడికి లారీలు వచ్చి అక్కడి నుంచే తీసుకుపోతుంది. ఇదే కాకుండా ఇంకా రైతు కమిటీలు ఏర్పాటు చేసి FPOలను తయారు చేసి వాళ్ళకి నాబార్డు నుంచి లోన్లు ఇప్పించి రైతును రాజులాగా కాదు, రాజులంటే రైతునే చూడాలనేది నా ఆలోచన.